ముద్ద మందారం అని సినిమా సీరియల్ తెలుసు కదా, ఇప్పుడు ముద్ద బంగారం వచ్చింది. అవునా? ఏంట్రా అది? మల్లద్వారంలో ముద్ద బంగారం. ఛీ, చీ అంటావేంది? అర్ధకిలో పెట్టుకున్నాడు ఆడు. కస్టమ్స్ వాళ్ళు ఎంత కంపుని తట్టుకున్నారో. వీడంటే దొరికిపోయింది కానీ గవర్నమెంట్ ఎర్రిపప్పలు చేసి ఎన్ని కోట్లు కొట్టేయచ్చు తెలుసా? చెప్పు. సరే, ఆ కోట్లు కొట్టేసే ఐడియా ఉంటే ఏదైనా చెప్పరా, కానీ దొరకకూడదు. అయితే నీకు ముంబైలో MTNL కేబుల్ల చోరీ గురించి చెప్పాలి. మొబైల్ ఫోన్లు వచ్చేసరికి ల్యాండ్ లైన్ వాడకం తగ్గిపోయింది కదా, వాటి కోసం వేసిన MTNL కేబుల్స్ ఉంటాయి కదా, MTNL సేఫ్టీ రిఫ్లెక్టర్ జాకెట్లు వేసుకొని మరి వెళ్ళి JCBలు తీసుకొచ్చి తవ్వుకొని తీసుకెళ్లి అమ్ముకున్నారంట వైర్లు 1000 కోట్ల పడతా. అమ్మ దుర్మార్గులారా. అందులో తప్పే ఉందిరా, ఎలాగో వాడట్లేదు, అలా మట్టిపాలు అయిపోయే బదులు అమ్ముకున్నారు. అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీగా ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మేస్తావా? అట్లా ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ని తీసుకొని పేదలకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుందిరా నాకు. అట్లా కాదు కుమారి, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటది. వెళ్ళి గవర్నమెంట్ అడగాలి, ఆ వైర్లు ఎలాగో వాడుకోవట్లేదు కదా, నాకు అవసరం ఉంది, నేను కొనుక్కుంటా ఇంత ఇచ్చి అని చెప్పి తర్వాత అమ్ముకోవాలి, అంతేగాని కొట్టేసి అమ్ముకోకూడదు. అయినా అలా ఆనెస్ట్ గా ₹1,00,00,000 సంపాదించాలంటే చాలా కష్టం రా. మన హైదరాబాద్ లో చూడు, బొగ్గుని బంగారం చేస్తాను అని చెప్పి 11 మంది దగ్గర ₹1,00,00,000 తీసుకొని మోసం చేశాడంట. అట్లా మోసం చేసిన వాళ్ళేమో కోట్లు సంపాదిస్తారు, మనమేమో అలా వార్తలు చెప్పుకుంటే ఇట్లా కూర్చున్నాం. జైల్లో కూర్చోడం కంటే ఇక్కడ కూర్చోడం నయమే కదరా. అవును, ఆనెస్ట్ ఉండి కూడా బాగా సంపాదించవచ్చు. ఒక అమ్మాయి వెరీ యంగ్ ఏజ్ లో TT అయ్యి బాగా సంపాదిస్తుందంట చూడు. दिक्कत तो है, हमारे पास तो टिकट नहीं है. हमारे पास सब टिकट नहीं है, हम बिना टिकट आए हैं. ఒరేయ్, నువ్వు వీడియోని మ్యూట్ లో పెట్టుకొని చూడకూడదురా, వాల్యూమ్ పెట్టుకొని చూడాలి. ఆ అమ్మాయి దొంగ టీటీ డబ్బులు వసూలు చేస్తుంటే పట్టుకున్నారు. సరే, ఇది నేను అపార్థం చేసుకున్నా. పూణేలో ఒక ఫ్రెండ్ కోసం క్రాకర్స్ కాలిస్తే జైల్లో వేస్తారు తెలుసా? పర్మిషన్ లేకుండా రోడ్డు మీద కాల్చుంటాడు, ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది, అందుకోసమే అరెస్ట్ చేసి ఉంటాడు. ఈ విషయం మాత్రం దాచేస్తావురా నువ్వు. లేదు, జైల్లో పుట్టిన ఫ్రెండ్ బర్త్డే అయితే జైలు బయట కాల్చిండు.